సికింద్రాబాద్ చిలకలగూడలో దారుణమైన సంఘటన జరిగింది. బీటెక్ చదువుకునే అబ్బాయిని అతి దారుణంగా చంపేశారు అమ్మాయి బంధువులు. రోజుల్లో ప్రేమించుకోవడం నేరమా అని మాట్లాడుతున్నారు కానీ ఎవరి పిల్లల్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని ఎవరి పిల్లలకి వాళ్ళు భయం చెప్పుకోవాలి. కానీ ఇక్కడ అబ్బాయిదే తప్పు ఉందని చెప్పేసి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అబ్బాయిని బయటికి పిలిచి ఇష్టం వచ్చినట్టు ఆ అబ్బాయిని కత్తులతో పొడిచి చంపేయడం అది ఎంతవరకు కరెక్టు? యువన్ అనే అబ్బాయిని బీటెక్ చదువుకుంటున్నాడు. అబ్బాయికి ఈరోజు బీటెక్ థర్డ్ ఇయర్ లాస్ట్ ఎగ్జామ్ అయిపోతుంది. రేపటి నుంచి ఇంకా హాలిడేసే ఊరికి వస్తానని కూడా వాళ్ళ బంధువులకి చెప్పాడు. ఎగ్జామ్ రాసి వచ్చాడు, చక్కగా భోజనం చేశాడు. సాయంత్రం 6 గంటల దాకా ఇంట్లో ఉన్నాడు, స్నానం చేశాడు. అమ్మ బయటకు వెళ్తున్నాను, ఫ్రెండ్ని కలిసి వస్తానని చెప్పి బయటకు వెళ్ళాడు. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ క్రికెట్ మ్యాచ్ ఏదో వాళ్ళ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటే అమ్మాయి అన్న బావ వచ్చి ఆ అబ్బాయిని బయటికి రమ్మని పిలిచి ఇష్టం వచ్చినట్టు 15 కత్తిపోట్లు పొడిచి వెళ్ళిపోయారు. ఆ అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్లారు. అప్పటికే ఆ అబ్బాయి చనిపోయాడు. చూడండి ఎంత దారుణమైన ఘటన. పాపం ఆ అబ్బాయి తల్లి ఇళ్లల్లో పనులు చేసుకుని ఆ అబ్బాయిని కష్టపడి చదివిస్తుంది. ఒక్కడే కొడుకు. మొన్ననే 2 నెలల కిందట ఆ అబ్బాయి వాళ్ళ అక్క పెళ్లి చేశారు. పాపం ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. ఆ అమ్మాయికి చెప్తూ ఉంటాడంట, మా అక్క పెళ్లి చేసాము, బోల్డ్ అప్పులు ఉన్నాయి, అమ్మ ఆశలన్నీ నా మీదే పెట్టుకుంది, నేను ఉద్యోగం చేసి సంపాదిస్తే మా అక్క పెళ్లికి చేసిన అప్పులన్నీ నేనే తీర్చాలి, నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి మా కుటుంబానికి అండగా ఉండాలని ఆ అబ్బాయి ఆ అమ్మాయికి కూడా చెప్పాడు. ఆ అమ్మాయి వాయిస్ రికార్డు ఒకటి బయట సోషల్ మీడియాలోకి వస్తుంది. మా ఇంట్లో వాళ్ళు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటున్నారు, నన్ను ఒక సంతకం పెట్టమంటున్నారు, మా డాడీ నిన్న సాయంత్రం నుంచి అడుగుతున్నాడు, నువ్వు ఒక సంతకం పెట్టు, వాడు నిన్ను టార్చర్ పెడుతున్నాడని, నువ్వు ఇంకేమీ మాట్లాడకు, మిగిలినవన్నీ కంప్లైంట్లో మేము రాసుకుంటామని చెప్పేసి నన్ను ఫోర్స్ చేస్తున్నారు. కానీ నేను సంతకం పెట్టనని చెప్పాను, నిన్నేదో చెయ్యాలని చూస్తున్నారు, నీతో మాట్లాడతానని చెప్తున్నారు, మా బావ, మా అన్న, మా డాడీ ముగ్గురు కలిసి ప్లాన్లు వేస్తున్నారని ఆ అమ్మాయి ఆ వాయిస్ రికార్డులో కూడా చెప్పింది. నువ్వు నన్ను ఎక్కడికన్నా తీసుకువెళ్ళిపో, మన ఇద్దరం వెళ్ళిపోదాం, పెళ్లి చేసుకుందామని ఏంటో పిచ్చి మాటలన్నీ మాట్లాడింది. చూసారా అండి, ఇక్కడ ఆ అమ్మాయి తప్పు కూడా క్లియర్గా కనబడుతుంది. ఆ అబ్బాయి వెనకాలే పడుతున్నట్టు అక్కడ నువ్వు నన్ను తీసుకుని వెళ్ళిపో, పెళ్లి చేసుకో, ఎక్కడికన్నా వెళ్ళిపోదామని వాయిస్ రికార్డులో ఉంది. కానీ వాళ్ళ అమ్మాయి తప్పు ఉన్నా సరే వాళ్ళ అమ్మాయిని కాపాడుకుంటూ పాపం ఆ అబ్బాయి ప్రాణం తీశారు. అంటే ఇక్కడ వాళ్ళ అమ్మాయిని ఏమీ చేయకుండా ఎందుకు సేవ్ చేసుకోవాలి? ఇప్పుడు ఆ అబ్బాయి మీ ఇంటికేమి రాలేదు కదా, మీ అమ్మాయి వెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడడం, ఈ మెసేజ్లు, ఈ ఫోన్లు ఇవన్నీ మీ అమ్మాయి చెయ్యబట్టే కదా ఆ అబ్బాయి కూడా మాట్లాడాడు. అంటే ఇక్కడ తప్పు ఇద్దరిది ఉన్నప్పుడు అమ్మాయిని కవర్ చేసుకుంటూ వాళ్ళ అమ్మాయిని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ముందు వాడిని చంపేశామని అంటే మా అమ్మాయి సేవ్ అయిపోతుంది, మా అమ్మాయికి వేరే వాడితో ఇచ్చి పెళ్లి చేయొచ్చని ఎలా అనుకుంటారండి తల్లిదండ్రులు? అసలు అబ్బాయి ప్రాణం తీసేశారు, అక్కడికి ఒక పెద్ద సమస్య తీరిపోయిందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికి వేరే వాడిని ఇచ్చి పెళ్లి చేసేస్తారా? ఇంత రచ్చ జరిగి ఇన్ని కేసులు జరిగి ఈ అమ్మాయి అన్నని, బావని, వాళ్ళ నాన్నని తీసుకువెళ్ళి జైలు పెడితే ఇప్పుడు ఈ అమ్మాయికి ఎవరు పెళ్లి చేసేస్తారు? ఎవడొచ్చి ఈ అమ్మాయిని రామ్మ నేను చేసుకుంటానని ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఊరువాడ అంతా అల్లరైపోయిన తర్వాత అమ్మాయి జీవితం నాశనం అయినట్టే కదా. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. పిల్లలన్నాక తప్పులు చేస్తారు, ఈ ప్రేమలను అంటూ దోమలంటూ, అది సహజం, వయసు ప్రభావం. కానీ ఎవరి పిల్లలకు వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పుకొని భయం చెప్పుకొని ఎవరి పిల్లలు వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి. సరే ఆ అమ్మాయి ఏదైనా తప్పు చేస్తుంది అనుకోండి, చక్కగా తీసుకువెళ్ళి ఏ హాస్టల్లోనూ జాయిన్ చేయండి, ఆ అబ్బాయి వెనకాల పడద్దని చెప్పారు కదా. అలాగే గతంలో సంవత్సరం కిందట కూడా అబ్బాయికి వార్నింగ్ ఇచ్చాము, ఇంకా మా అమ్మాయి జోలికి రావద్దా అని చెప్పారు. మరి అలా చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారని అంటే అక్కడ ఇద్దరు తప్పు ఉంది కదా, ఒకరి తప్పు అయితే కాదు కదా. అలాంటప్పుడు మీ అమ్మాయిని మీరు భద్రంగా పెట్టుకోవడం మానేసి ఆ అబ్బాయిని చంపేస్తే సమస్యకి పరిష్కారం అయిపోతుందని అమ్మాయి తల్లిదండ్రులు ఎలా ఆలోచించారండి? ఇప్పుడు చూడండి, ఆ అబ్బాయిని చంపేశారు, కరెక్టే. ఆ బావ, ఆ అన్న, ఆ తండ్రి వెళ్ళి జైల్లో కూర్చుంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఏంటి? ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా? అంటే ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారో చూడండి. పిల్లలు చేసే తప్పులకి పెద్దవాళ్ళు శిక్షలు అనుభవించాలన్నమాట. ఇప్పుడేమో ఆ కొడుకుని పోగొట్టుకుని ఆ తల్లి ఏడుస్తుంది. పాపం ఇళ్లల్లో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని సాగించుకుంటుంటే ఆ తల్లి ఆ కడుపు కోతని ఎవరు తీరుస్తారు చెప్పండి? ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళు కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చేస్తారు, అక్కడ ఇల్లు ఖాళీ చేసేస్తారు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు, వేరే ఊరికి వెళ్ళిపోతారు, ఎవడో ఒకడికి ఇచ్చి అమ్మాయికి పెళ్లి చేస్తారు. కానీ జీవితకాలం ఏడ్చేది ఎవరు? ఆ తల్లి కడుపు శోకాన్ని తీర్చేది ఎవరు? ఆ కుటుంబంలో ఉన్న సమస్యలను తీర్చేది ఎవరు? రేపొద్దున ఆ కొడుకే మమ్మల్ని కష్టపడి పోషిస్తాడని నా తల్లి ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ ఉన్న ఒక్కగానొక్క కొడుకుని పొట్టను పెట్టుకున్నారే. మరి ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలి చెప్పండి? పిల్లలు అన్నాక ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. పిల్లలు మీరు చెప్తుంటే వినట్లేదు అని అన్నప్పుడు ఏ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి పోలీసుల చేత ఇద్దరికి కౌన్సిలింగ్ ఇప్పించండి. వాళ్ళకి కొంచెం టైం ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో, ఈ అమ్మాయి మెంటాలిటీ మారిపోవచ్చు, ఆ అబ్బాయి మెంటాలిటీ మారిపోవచ్చు, లేదనంటే ఆ అబ్బాయి ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళొచ్చు. అప్పుడే ఈ అమ్మాయిని ఇవ్వాలని మీకే అనిపించవచ్చు. చెప్పలేం కదా, ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కదా. ఇలా కసి తీరేలాగా నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి చంపేయడం
ఏంటి అసలు మనం మనుషుల మధ్యన బతుకుతున్నామా ఏంటో అర్థం కావట్లేదు. నిన్న కూడా ఎవడో ఒకడు భార్యని అతి కిరాతకంగా చంపేశాడు కోదాడలో. మళ్ళీ 7 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య తన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందని అందరూ చూస్తుండగానే చంపేశాడు. అంటే చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. బాగా ఇష్టపడి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాలే ఈ రోజున సరిగ్గా లేవు. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు? ప్రేమించినంత మాత్రమే ఆ రకంగా ప్రాణాలు తీసేస్తారా? వాళ్ళు కొంచెం పెద్ద అయ్యారనంటే వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. మీ ఇంటికి వచ్చి మీ వీధిలోకి వచ్చి మీ అమ్మాయిని ఏమీ ఏడిపించలేదు, మీ అమ్మాయిని ఎత్తుకుపోలేదు, మీ అమ్మాయికి ఏమీ అన్యాయంగా కడుపు చేయలేదు, ఏమీ చేయలేదు కదా అబ్బాయి. ఫోనుల్లో మాట్లాడినందుకు మెసేజ్లు పెట్టినందుకే అలా ప్రాణాలు తీసేస్తాడా? మరి ఇక్కడ మీ అమ్మాయి తప్పు కూడా ఉంది కదా. మరి అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి మరి మీ అమ్మాయి మీద దెబ్బలాడితే ఆ అమ్మాయి వాయిస్ రికార్డు వినబడుతుంది. మరి ఆ తల్లిదండ్రులకు తెలుసో లేదో ఇప్పుడు మరి అక్కడ ఆ అమ్మాయి తప్పే క్లియర్గా కనబడుతుంది. మా డాడీ ఇలా అంటున్నాడు, నీ మీద కంప్లైంట్ ఇమ్మంటున్నాడు అని చెప్పింది. మరి ఇప్పుడు అక్కడ ఆ అమ్మాయి తప్పు కూడా ఉంది కదా. అంటే ఎవరి పిల్లలు వాళ్ళు కాపాడుకోవాలన్న ఆలోచనలో ఎదటి వాళ్ళ ప్రాణాలు తీసేయాలనే చూస్తున్నారు. కానీ అయ్యో ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది, ఒక మనిషి ప్రాణం తీయడం మహాపాపమే అని కొంచెం కూడా ఆలోచన లేదు. ఈ రోజున వాళ్ళ కూతుర్ని సేవ్ చేసేసుకుని వాళ్ళ కూతుర్ని ఏదో భద్రంగా దాచేసుకుందాం, వీడిని చంపేసామనంటే ఇంకా నా కూతురు జీవితానికి అడ్డు రాడా అని అనుకున్నారు. కానీ రేపొద్దున ఆ అమ్మాయి ఇంకొకరిని ప్రేమించింది అనుకోండి, అప్పుడు వాడిని కూడా ఇలాగే చంపేస్తారా? తల్లిదండ్రులు ఆలోచించండి. ఎప్పుడు అబ్బాయి తప్పే ఉందని అబ్బాయిని చంపేయడం కాదు. ఇద్దరు ప్రేమించుకున్నారని అంటే అక్కడ ఇద్దరు తప్పు ఉంటుంది. మంచితనంగా చెప్తే పిల్లలు ఎవరైనా వింటారు. ఎవరి మాట అయితే వింటారో వాళ్ళ చేత కౌన్సిలింగ్ ఇప్పించండి. అంతేగాని ఇలా ప్రాణాలు తీయడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. ఈ రోజున చూడండి, ఈ అమ్మాయి బతుకు అల్లరైపోయింది, అక్కడ కొడుకుని పోగొట్టుకుని ఆ తల్లి జీవితం కూడా పాపం అన్యాయం అయిపోయింది. ఈ రోజున చంపిన వాళ్ళని ఇళ్ల ముందర పోలీసులు కాపలాగా నిలబడ్డారని అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు, ఇదేంటండి వాడు చంపిన వాళ్ళని ఇంట్లో పెట్టి పోలీసులు అందరూ కాపలా కాస్తున్నారు, మమ్మల్ని వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళనివ్వట్లేదు, డోర్లు తీయనివ్వట్లేదు అంటే చంపిన వాడికే వీళ్ళు సెక్యూరిటీ ఇస్తున్నారా, మాకు న్యాయం చేయరా అని ఈ రోజున పాపం ఆ అబ్బాయి తరపు బంధువులు మాట్లాడుతున్నారు. ఎంత దారుణమైన సంఘటనలు అండి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట వాళ్ళు వీళ్ళని చంపేయడమా, వీళ్ళు వాళ్ళని చంపేయడమా, భార్య భర్తను చంపేయడం, భర్త భార్యను చంపేయడం. ఇష్టపడి పెళ్ళిళ్ళు చేసుకున్న జీవితాలు అలాగే ఉన్నాయి. పెద్దల సంబంధం కుదుర్చుకొని పెద్దల పెళ్ళిళ్ళు చేసిన పెళ్ళిళ్ళు అలాగే తగులడిపోతున్నాయి. వయసు పెరిగిన వాళ్ళలోనూ వివరం ఉండట్లేదు, చిన్నపిల్లల్లోనూ కూడా వివరం అనేది ఉండట్లేదు. అంటే జీవితం అంటే అసలు విలువ లేకుండా అయిపోయింది. ఈ రోజున పిల్లల్ని ఇంత కష్టపడి చదివిస్తున్నామని అంటే రేపొద్దున ఆ పిల్లాడు చేతికి అందుతాడా, ఎవరొచ్చి ఏం చేస్తారో, పిల్లాడు ఏమన్నా తప్పు చేశాడని అంటే ఏంటి పరిస్థితి అని ఈ రోజున ప్రతి ఒక్క తల్లిదండ్రులు భయపడే పరిస్థితి. పాపం పిల్లలకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలన్నా ఈ రోజున భయం వేస్తుంది. అలాగే పిల్లల్ని బాగా చదువుకుంటారని కాలేజీలకు పంపించినా అలా కూడా భయం వేస్తుంది. పాపం బీటెక్ చదివాడు ఆ అబ్బాయి, చూస్తే ఎంత అందంగా ఉన్నాడు. కాలేజీలో ఫస్ట్ అంట అబ్బాయి, అంత బాగా చదువుతాడంట. ఈ రోజున లాస్ట్ ఎగ్జామ్ అంట. అంటే ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఉన్న చట్టాలు కూడా అంత దరిద్రంగా ఉన్నాయి. ఎవరిని ఎవరు చంపేసినా సరే శిక్షలు అనేవి కఠినంగా లేవు. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే బరి తెగించిపోయారు. ఒక చేవని దోవని చంపినంత ఈజీగా మనుషులు చంపేస్తున్నారు. జైలుకి వెళ్తున్నారు, వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తున్నారో తెలీదు, ఎప్పుడు బెయిల్ తీసుకుంటున్నారో తెలీదు, తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. వాళ్ళు జైలుకి వెళ్ళారని అంటారు, మరి వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఏం చచ్చారో కూడా ఎవ్వరికీ అర్థం కాదు. పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుంటారు, మళ్ళీ బయటకు వస్తారు, శుభ్రంగా వాళ్ళు తిరుగుతున్నారు. అంటే మన దగ్గర ఉన్న పోలీస్ వ్యవస్థ, మన చట్టాలు అంత కఠినంగా లేవు కాబట్టి అందరూ కూడా తెల్లారు లేచింది మొదలు నచ్చలేదని అంటే వాడిని వేసేయడమే, మనకు అడ్డం వస్తున్నాడని అంటే వాడిని వేసేయడమే, భార్యకి భర్త నచ్చలేదని అంటే వేసేయడం, భర్తకు భార్య నచ్చలేదని అంటే వేసేయడం. అంత దారుణాలు జరుగుతున్నాయి ఈ రోజున సొసైటీలో. ఈ రోజున పాపం ఆ అబ్బాయి బీటెక్ చదువుకునే అబ్బాయి, వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంది. అలాంటి పిల్లల్ని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. ఏదన్నా సరే పిల్లలు అన్నాక తప్పు చేస్తారు, వాళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చడమో భయపెట్టడమో ఏదో ఒకటి చేయాలి. ముందు మీ ఇంట్లో మీ అమ్మాయిని భయం పెట్టుకోండి. ముందు మీ ఇంట్లో మీ అమ్మాయి తప్పు కూడా ఉంది కదా, మీ అమ్మాయికి మీరు భయం చెప్పుకోవడం అనేసి అవతల ఆ అబ్బాయి ప్రాణం తీయడానికి మీకేం రైట్స్ ఉన్నాయి చెప్పండి. ఇదే పని అబ్బాయి వాళ్ళు కూడా చేశారనుకోండి, అప్పుడు మీరు ఊరుకుంటారా? ఒక అమ్మాయి ప్రాణం తీశారని అంటే ఆ అబ్బాయి మీద నేను ఎన్కౌంటర్ చేయండి వాడిని, వాడు ఇలా చేశాడు అలా చేశాడని రోడ్ల మీదకి జనాలు అందరూ వస్తారే. మరి అమ్మాయి తరపు బంధువులే అబ్బాయిని ఈ రకంగా చేశారంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరినీ పట్టుకుంటాము, కఠినమైన శిక్షలు వేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ రోజున పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు సరిగ్గా ఉండట్లేదు, కానీ ప్రేమించుకున్న వాళ్ళని ఈ రకంగా మనం చేతులారా ఏమో రేపు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాలు బాగుంటాయేమో, ముందే ఎందుకు వాళ్ళ ప్రాణాలు తీసేసి మీరెందుకు జీవితాలు నాశనం చేసుకుంటారు? ఇప్పుడు ఆ అబ్బాయి ప్రాణాలు తీసి మీరు జైలుకి వెళ్ళి అంతా అల్లరైపోయి, ఇది ఇంతకుముందు కూడా ఓ తండ్రి కొడుకుల్ని ఇలాగే కొట్టారు, వీళ్ళు గంజాయి వేచి వీళ్ళకి అన్ని అలవాట్లు ఉన్నాయని నలుగురు చెప్పుకుంటుంటే రేపొద్దున్న ఆ అమ్మాయి జీవితం ఏంటి? ఆ అమ్మాయిని ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా? ఆ అబ్బాయి ప్రాణం తీసి వీళ్ళు ఏం సాధించినట్టు? ప్రతి ఒక్కరూ ఆలోచించండి. పిల్లలు అన్నాక వయసు ప్రభావంతో తప్పులు చేస్తారు. ఎవ్వరి పిల్లలకు వాళ్ళు తల్లిదండ్రులు మంచి విషయాలు నేర్పించుకోండి నండి. అలాగే ఆడపిల్లలు కూడా చెప్పుకోండి. ఆడపిల్లలు కూడా ఏమీ తక్కువ లేరు. నల్లి కుంటల్లాగా ఉండి చేయాల్సిందంతా చేసేసి ఈ అబ్బాయిల జీవితాలని నాశనం చేసేస్తున్నారు.
ఇప్పుడు గతంలో వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇచ్చినప్పుడు మరి ఈ అమ్మాయి కుదురుగా ఉండాలి కదా. ఆ అబ్బాయి ఏమీ వెనకాల పడలేదు కదా. మళ్ళీ ఆ అబ్బాయికి ఫోన్లు చేయడం, మెసేజ్లు పెట్టడం, మరి ఈ అమ్మాయి ఎందుకు చేయాలి? నువ్వు వచ్చే నన్ను తీసుకువెళ్ళిపో అని ఈ అమ్మాయి ఎందుకు అనాలి? అంటే ఇక్కడ ఈ అమ్మాయి తప్పు కూడా కనబడుతుంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు రాదు, ఆ అమ్మాయిని చక్కగా సేవ్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటారు. ఎందుకంటే ఎంతైనా ఆడపిల్ల కదా, బయటకు చూపించారు ఆ అమ్మాయిని. ఇక్కడ నష్టపోయింది మాత్రం ఆ అబ్బాయి కుటుంబం. చూసారండి ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో. ఆడపిల్లలు కూడా కుదురుగా ఉండండి అమ్మ, తల్లిదండ్రులు చెప్పినట్టు వినండి. మీ ఇంట్లో ఇష్టం లేనప్పుడు ఈ ప్రేమలు దోమలు ఎందుకు? మీకు ఎంతో భవిష్యత్తు ఉంది కదా, చక్కగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు సంపాదించండి. మీకు ఒక వయసు వచ్చిన తర్వాత అప్పుడే మీ జీవితం ఏంటి, ఎవరిని పెళ్లి చేసుకోవాలనే క్లారిటీ అప్పుడు మీకు అర్థమవుతుంది. పిల్లలు చేసే తప్పుల వల్ల పెద్దవాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అవతల వాళ్ళ ప్రాణాలు తీసి మీరు మాత్రం ఏం సుఖంగా ఉంటారు చెప్పండి? మీ అమ్మాయి జీవితం బాగుంటుందా? ఇంత బతుకంతా అల్లరైపోయిన తర్వాత ఎవడు పెళ్లి చేసుకుంటాడు? కాబట్టి పెద్దవాళ్ళు కూడా కొంచెం ఆలోచించండి. అయ్యో అవతల వాడిని ఏదైనా చేసామంటే మన అమ్మాయి జీవితం ఏంటని కొంచెమన్నా ఆలోచించండి. కేసులు పోలీస్ స్టేషన్లు అంటే ఎంతకాలం తిరుగుతారు మీరు మాత్రం? ముందు మీరు బాగా చదువుకుంటారా, ఈ వయసులో ఇలాంటివి కరెక్ట్ కాదని చక్కగా మెల్లగా నచ్చ చెప్పుకున్నారంటే ఏ పిల్లలైనా సరే వింటారు. కానీ అవతల వాళ్ళ ప్రాణాలు తీయడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.